హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఏ కాలి కాలి ఆకే సీజన్ 1 ఈ సిరీస్ 2022లో వచ్చింది. సింపుల్ స్టోరీనే, బట్ ఎంగేజింగ్ అండ్ థ్రిల్ చేసేలా తీయడంతో మంచి హిట్ అయింది. సీజన్ 1 రిలీజ్ అయినప్పుడు హిందీలోనే ఉండే. ఆ తర్వాత రెస్పాన్స్ బాగుండడంతో తర్వాత నెట్ఫ్లిక్స్ వాడు తెలుగు ఆడియో యాడ్ చేశాడు. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years తర్వాత సీజన్ 2 వచ్చింది అండ్ తెలుగు ఆడియోలో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, సీజన్ 1 గురించి చిన్న రీక్యాప్ ఇస్తాను. విక్రాంత్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. కాలేజ్లో ఉన్నప్పుడే శిఖా అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటారు. కానీ లోకల్ పొలిటీషియన్ కూతురు పూర్వ విక్రాంత్ని చూసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఇంకా ఆ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇద్దరికి పెళ్లి చేస్తాడు. విక్రాంత్ కూడా చేసేదేం లేక ఓకే అంటాడు. అయితే విక్రాంత్ పూర్వని సైడ్ చేసేసి శిఖాతో దూరంగా వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తాడు. చివరికి పూర్వని చంపడానికి కూడా ప్లాన్ చేస్తాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు అండ్ పూర్వని వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఇక్కడ సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. సీజన్ 2 స్టోరీ ఏంటంటే, పూర్వాన్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు 100 కోట్లు ఇస్తే పూర్వాన్ని వదిలేస్తామని డిమాండ్ చేస్తారు. అయితే వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి పూర్వ ఫాదర్ డిసైడ్ అవుతాడు. కానీ విక్రాంత్ అది జరగనివ్వకుండా పూర్వాన్ని అక్కడే చంపేయాలని ప్లాన్ చేస్తాడు. మరి ఈ హోల్ మెస్లో విక్రాంత్ జర్నీ ఎలా జరిగింది, గురు అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ వల్ల విక్రాంత్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది సిరీస్లో చూడాలి. ఓకే, బానే ఉంది సిరీస్. మరీ సీజన్ 1 అంత గ్రేట్గా లేదు కానీ బానే ఉంది. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో సీజన్ 2 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 minutes ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్స్ అలా క్లియర్గా సీజన్ 1 గురించి చిన్న గ్లిమ్స్ ఇచ్చేసి ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోయి మంచిగా ఎంగేజ్ చేసింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగుంది. అయితే సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. స్టోరీ మొత్తం పూర్వ కిడ్నాప్ చుట్టూనే ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్లో ప్రతి సీన్ డ్రాగ్ చేశారనిపించింది. పెద్దగా థ్రిల్ చేసే సీన్స్ కూడా లేవు, బట్ బోర్ అయితే కొట్టలేదు. దానికి రీజన్ ఏంటంటే, విక్రాంత్ ఎక్కడ దొరికిపోతాడనే క్యూరియాసిటీ ఉండే. ఇంకా లాస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి. ప్రతి ఎపిసోడ్కి లాస్ట్లో ఒక టెన్షన్ బిల్డ్ చేసి ఎండ్ చేశారు అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే విక్రాంత్ కిడ్నాపర్స్తో చేతులు కలిపి పూర్వాన్ని చంపడానికి ప్లాన్ చేసిన విషయం పూర్వ ఫాదర్కి తెలీదు. అది తెలిసిపోతుందేమో అని చూసే వ్యూవర్స్కి టెన్షన్ ఫీల్ అయ్యేలా ఉండాలి. అలా ఫీల్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ అవి అంత గ్రేట్గా లేవు. యాక్చువల్గా విక్రాంత్ దొరకకుండా ఉండడానికి ప్లాన్స్ ఏమైనా చేసే సీన్స్ కొన్ని పెట్టుంటే ఆ ఎపిసోడ్స్ ఇంకా బాగుండేవి. ఒక వ్యూవర్కి చూసేటప్పుడు ఇప్పుడు దొరికిపోతాడేమో అనిపించాలి. ఇదంతా కొంచెం రైటింగ్లో చూసుకుని ఉంటే బాగుండేది. అండ్ గురు అనే కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చారు. ఈ సిరీస్లో తను చేసే విన్యాసాలు మాత్రం బిలీవబుల్గా అస్సలు ఉండవు. సడన్గా వస్తాడు, శాటిలైట్ని హ్యాక్ చేసి మరీ ఫొటోస్ చూస్తూ ఉంటాడు, ఎక్కడో ఉండి కార్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాడు. అదంతా అసలు ఇంట్రెస్టింగ్గానే ఉండదు. అండ్ తన క్యారెక్టర్ని కూడా సరిగ్గా డెవలప్ చేయలేదు. సీజన్ 3కి సెట్ అయ్యేలా ఎండింగ్ బాగానే ఉంది. ఈ సిరీస్లో ఫ్లాస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎంగేజ్ అయ్యేలా కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ సీజన్ 2 సీజన్ 1 అంతా గ్రేట్గా లేదు కానీ ఎంగేజ్ చేస్తుంది. ఇంకా ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే విక్రాంత్గా తాహిర్ బాగా చేశాడు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఎమోట్ చేశాడు. కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ తను దొరికిపోతాడేమన్న సీన్స్, అక్కడ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. శిఖాగా శ్వేతా త్రిపాఠి ఓకే, పర్లేదు. యాక్చువల్గా ఈ సీజన్లో పెద్దగా స్క్రీన్ టైం లేదు తనకి. పూర్వగా అంచల్ సింగ్ చాలా బాగా చేసింది. స్టోరీ మొత్తం తన చుట్టే తిరుగుతున్న సీన్స్ తక్కువే ఉన్నాయి, బట్ కనిపించినప్పుడల్లా చాలా బాగా యాక్టింగ్ చేసింది. గురుగా గుర్మిత్ చౌదరి న్యూ ఎంట్రీ ఇచ్చాడు సీజన్ 2లో. తన క్యారెక్టర్ అంతా గ్రేట్గా ఏం లేదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంతే. పూర్వ ఫాదర్గా సౌరభ్ శుక్ల యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా సిరీస్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్తా. యాక్చువల్గా హిట్ అయిన సినిమాకి కానీ సిరీస్కి కానీ పార్ట్ 2 తీయడం కొంచెం టఫే, కానీ సిరీస్ సీజన్ 2ని బాగానే హ్యాండిల్ చేశారు. సీజన్ 1 అంత గ్రేట్గా లేదు, బట్ అంత బ్యాడ్గా కూడా లేదు. అయితే ఇంకా ఎక్కువ స్టేక్స్ పెట్టి క్రిస్ప్గా తీసుంటే బాగుండేది. ఓవరాల్గా ఈ కాలి కాలి ఆకే సీజన్ 2 కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఈ వీకెండ్కి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.